హాయ్, అందరం బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు ఇవాళ చుక్క కూర బోటి కూర వండి చూపిద్దామని మీ ముందుకు వచ్చిన నేను. చాలా బాగుంటుంది. చుక్క కూర పుల్ల పుల్ల ఉంటుంది కదా, ఈ చుక్క కూరలో బోటి వేసి వండుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఈ కూర కొత్త వంటకం ఏమేమీ కాదు, పాత వంటకం. మా అమ్మ దగ్గర నేర్చుకున్నాం. మా అమ్మ చాలా వండేది ఇది. ఇప్పుడు చాలా మందికి తెలుసో తెలియదు, నాకు తెలియదు, కానీ మేము మాత్రం చిన్నగా ఉన్నప్పటి నుండి చుక్క కూర బోటి తినడం తెలుసు మాకు. అందుకే మీకు వండి చూపిద్దామని మీ ముందుకు వచ్చిన. ఎక్కువేం లేదు, ఎక్కువేం సుత్తి పెట్ట, సరేనా? ఇదిగోండి, కడిగి ఉడకబెట్టుకున్న బోటి, ఇంకో కట్ చేసి పెట్టుకున్న ఇగో చుక్క కూర, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు. చూసిండ్రా? వండే ప్రాసెస్ చూపిస్తా మీకు. స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ముట్టించుకుంటున్నా. కోవాలి. నాన్ వెజ్లా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కాగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చుక్క కూర వేసుకోవాలి. ఆకు ఎక్కువ అనిపిస్తుంది, కానీ ఉడికితే కొంచెమే మనం వేసినమే వేయలేదా అన్నట్టుగా ఉంటుంది కదా, ఏ ఆకుకూర అయినట్లనే. కారం వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, రుచికి తగ్గట్టు ఎవరు ఎంత వేసుకోవాలో అంత వేసుకోండి. కొంచెం కొందరు తక్కువ తింటారు, కొందరు ఎక్కువ తింటారు కదా. ఉప్పు కారం అట్లా మీ ఇష్ట ప్రకారం వేసుకోండి. ఉప్పు కారం కనిపిస్తుందా? ఎక్కువ ఆకు అస్సలు కనిపిస్తలేదు. ఇదిగోండి, ఇప్పుడు పెట్టుకున్న బోటి వేసుకోవాలి. చూసిండ్రా? మంచిగా కనిపిస్తుంది కదా. మీకు ఒక ముచ్చట చెప్పాలి. ఏంటంటే బోటి ఎక్కువ తీసుకొచ్చిండ్రు, ఎక్కువ అంటే కేజీ తీసుకొచ్చిండు. టమాటా వేసి వండి కొంచెం తీసి పెట్టిన అన్నట్టు. చుక్క కూర వేసి వండుకుంటే బాగుంటుందని నాకు చాలా ఇష్టం. చుక్క కూర వేసి బోటి వండుకుంటే, అందుకే కొంచెం ఉడకబెట్టింది తీసి పక్కకు పెట్టిన. అట్లనే మీకు వండి చూపిస్తున్నా. నచ్చిన వాళ్ళు వండుకుంటారు కదా అట్లా. ఇప్పుడు కొంచెం ఉడకబెట్టుకోవాలి ఇక, సరేనా? ఇదిగోండి, నేనైతే వాటర్ వేయలేదు, ఎందుకంటే ఉడకబెట్టిన బోటిలో కొంచెం ఉంటుంది వాటరు. మళ్ళా కడిగిన చుక్క కూరల కూడా కొంచెం వాటర్ ఉంటాయని నేను వేయలేదు. ఇక చూడండి, ఇట్లనే ఉంచుకున్నా. ఎవరైనా ఇంకా కొంచెం ఉడకాలి అది ఇది అనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ వేసుకున్నా సరేనా? మూత పెట్టుకోవాలి కొద్దిసేపు, దగ్గరికి రావాలి కదా. ఇదిగోండి, ఆల్రెడీ ఉడికిందే కాబట్టి జర దగ్గరకు వచ్చేంత వరకు ఉంచుకోవాలన్నట్టు. ఇగో దగ్గరకు వచ్చింది. మీకు ఇంకొకటి వేసి చూపిస్తాను నేను. ఇంకో బోట్ ఎక్కువ తీసుకొస్తే కొంచెం కొవ్వు కూడా వచ్చింది. అది కూడా కొంచెం లైట్గా ఉడకబెట్టినా, కాకపోతే ముందే వేసుకోవద్దు, కరిగిపోతుంది కదా. తర్వాత వేసుకోవాలని. కొవ్వు అంటే పిచ్చి నాకైతే. అందరు కొవ్వు తినొద్దు అంటే రోజు తినే వాళ్ళకు తినొద్దని చెప్పాలి. ఎప్పుడో ఒకసారి తినేటోళ్ళు తింటే ఏమవుతుంది కదా. అందుకే వేసిన
ఇంకొంచెం సేపు ఉంచుకొని స్టవ్ బంద్ చేసుకుంటే అయిపోతుంది. ఏంటంటే ఇంట్లో కొత్తిమీర వేయలేదా, గరం మసాలాలు వేయలేదా అంటే ఏమి వేయొద్దు. చుక్కకూర బోటి టేస్ట్ రావాలి. చుక్కకూర వేసినట్టు అంటే మసాలాలు అస్సలు వాడొద్దు. నేను వాడలేదు, మీరు కూడా వాడకండి. ఇట్లా చేసుకొని తినుండ్రి, మంచిగా ఉంటుంది. ఇదిగోండి అయిపోయింది. అంటే కొవ్వు కూడా ఇట్లా మధ్యలో ఇట్లా కనిపిస్తుంటే మంచిగా ఉంటుంది. ఇట్లా చేసుకొని తినండి. నిజం చెప్తున్నా, నేను ఈ చుక్క కూర బోటి వండుకొని తింటే నన్ను కంపల్సరీ గుర్తు చేసుకుంటారు. ఈమె చెప్పింది నిజమే, ఎంత బాగుంది, ఎంత రుచిగా ఉందని. నిజం చాలా బాగుంటుంది. మా తెలంగాణలో కంపల్సరీ నాన్ వెజ్ తినే అలవాటు ఉన్నోళ్ళు, బోటి కూర చేసుకొని తినే అలవాటు ఉన్నోళ్ళు కంపల్సరీ ఒక్కసారైనా ఈ చుక్క కూర బోటి వండుకుంటారు. ఇదిగోండి అయిపోయింది. నేనైతే స్టవ్ కట్టేస్తున్నా, బంద్ చేస్తున్నా. చూసిండ్రా ఎంత బాగుంది. నేను ఫస్ట్ మీకు చూపించేటప్పుడు చుక్క కూర ఇంతంత చాలా కనిపించింది కదా, కొంచెం బోటిలా ఇంతంత ఆకేస్తుందని ఎక్కడ తిట్టుకుంటారు అనుకున్నా కానీ ఇగో చూడు, అంత ఆకేసినా కూడా అసలు ఆకేసినట్టే లేదు చూడు. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. నిజం చెప్తున్నా నేను. బా సూపర్ అంటే సూపర్ ఉన్నది. మీరు కూడా చేసుకొని తినండి. నాకైతే ఆకలేస్తుంది, తినేస్తా. సరే, నేనైతే తినేస్తున్నా. నేను చాలా బాగుంటుంది, నిజంగా చెప్తున్నా నేను. మీరు కూడా చేసుకొని చూడండి, ఇట్లా ట్రై చేసి తినండి. ఈ టేస్ట్ ఒక్కసారి చూస్తే మళ్ళా ఇట్లనే చేసుకొని తినాలనిపిస్తుంది, అంత టేస్ట్ ఉంటుంది. సూపర్ అంటే సూపర్ ఉంది, నిజంగా చెప్తున్నా. అంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ ఉంది. ఇంకా మధ్యలో ఇట్లా కొవ్వు కూడా తింటుండే ఎంత బాగుంటుంది అనుకున్నా. చాలా బాగుంది. మీరు కూడా ఇట్లా చేసుకొని చూసి రుచి తెలుసుకోండి. సరేనా? బాయ్.